బీహార్లో నవంబర్ 20న నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. 35 నుంచి 36 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందని కేంద్ర మంత్రి హిందుస్థాన్ అవామీ మోర్చా ఎస్ అధిపతి జతిన్ రామ్ మాంఝీ చెప్పారు. బీజేపీ నుంచి 16 మంది మంత్రులు, జేడీయూ నుంచి 14 మంది, 15 మంది, లోక్ జనశక్తిరామ్ విలాస్ పార్టీ నుంచి 3 ఉంటారని మాంఝీ వెల్లడించారు. హిందుస్థాన్ అవామీ మోర్చా ఎస్ నుంచి ఒకరు, రాష్ట్రీయ లోక్ మార్చ్ నుంచి మరొకరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి మాంఝీ వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ బీహార్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో మాంఝీ ఇప్పటికే చర్చలు జరిపారు. రాష్ట్రీయ లోక్ మోర్చా అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కూడా ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. మరోవైపు ఇవాళ బీహార్ మంత్రివర్గం సమావేశమై ఈ నెల 19న అమల్లోకి వచ్చేలా ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తూ తీర్మానం ఆమోదించింది. తర్వాత రాజ్భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్కు అందించారు. నవంబర్ 21 నాటికి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ చెప్పారు.